నమస్తే. ఈ మధ్య చిట్టీల పేరుతో మోసం చేసేవారి జాబితా ఎక్కువైపోతుంది. పాపం అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం, రాత్రికి రాత్రే జంప్ అయిపోవడం. ఇది బాగా ఎక్కువవుతుంది. ఇక అది తేరి చూసుకునే లోపు ఆళ్ళెవరో కనిపించకపోతే లబోదిబోమని పోలీసుల వద్దకెళ్తారు ఈ బాధితులంతా. అలా కోట్లాది రూపాయలు మోసం చేసిన వారి సంఖ్య చాలా ఉంది. అలా తాజాగా ఓ మహిళ 12,00,00,000 రూపాయలతో జంప్ అయింది. ఆమె చేతిలో మోసపోయిన వారు కూడా ఎవరు అంటే తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మొత్తం పోలీసులే. నిజంగా ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా చేస్తుంది అనేది కూడా బాగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అక్కడ చూస్తున్న ఆమె పేరు శ్రీదేవి. మంగళగిరికి సంబంధించి శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటుంది. 2016 నుంచి అక్కడే ఉంటుంది. అదే ఏరియాలో పోలీసులు ఎక్కువగా నివాసం ఉంటారు. ఎందుకనంటే మంగళగిరికి సమీపంలోనే పోలీస్ డిపార్ట్మెంట్స్ కార్యాలయాలు ఉన్నాయి. డీజీపీ ఆఫీస్ కానీ, ఆక్టోపస్ కానీ, అలాగే మంగళగిరి ఏపీఎస్పీ. మంగళగిరి అంటేనే ఏపీఎస్పీ గుర్తొచ్చేది మనకి. ఇలాంటి సందర్భంలో అందరితో చక్కగా మంచిగా పరిచయాలు పెంచుకుంటుంది. ఇప్పుడు అదే చేసింది. పరిచయాలు పెంచుకున్న తర్వాత నేను చిట్టి వేస్తున్నానని చెప్పి నమ్మకంగా మాట్లాడుతుంది. చాలా దగ్గరగా ఉన్నట్టు వ్యవహరిస్తుంది అన్నీ. ఇలాంటి సందర్భంలో అందరూ ఆమెని గుడ్డిగా నమ్మారు. అంటే చిట్టి పాట పాడిన తర్వాత డబ్బులు ఇవ్వటం అదంతా బాగానే ఉంటుంది. ఇలా ఫస్టు వేలల్లో ఉండేది అది లక్షలకు చేరింది. ఇప్పుడు మొత్తం ఈ 70 మందికి కూడా పోలీసులే. చేసేదేమీ లేక ఏం చేస్తారు? ఆమె గురించి కనుక్కున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్. ఆమెతో ఉండేవాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్. ఎక్కడో వేరే అబౌట్స్ తెలీదు. ఇక లబోదీబోమని పోలీసులే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం అయిపోయాం మేము. ఒకరికి న్యాయం చేయాల్సింది మేమే, ఇట్లా అయింది మా పరిస్థితి అని చెప్పి, మాకు న్యాయం చేయండి మహాప్రభు అని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు పోలీసులు. నిజంగా 12,00,00,000 రూపాయలు వసూలు చేసిందండి శ్రీదేవి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే చీటీ పాట పాడుకుని డబ్బులు తీసుకుంటారో వారికి వెంటనే ఒక గేలం వేస్తుంది. నాకు వడ్డీకి డబ్బులు కావాలి, ఎంత వడ్డీ అయినా పర్లేదంటది. నిమ్మతంగా వారి దగ్గర నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఈ 12,00,00,000తో ఈ డబ్బులు వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఇట్లాంటివి మొత్తం తీసుకొని పరారు. వాస్తవానికి 2 రోజుల నుంచి ఆమె ఫోన్ పనిచేయట్లేదండి. ఏం ఫోన్ పని చేయట్లేదు, కొంతమందికి ఈరోజు డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసిందండి. అలాంటి వాళ్ళంతా ఇంటికి వెళ్తే తాళం వేసింది. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళిందేమో, ముందు రోజు చెప్పిందంట, నేను 4 రోజులు అందుబాటులో ఉండను, మా ఊరు వెళ్తున్నాను, ఫంక్షన్ ఉంది అని. సరే అలా అనుకున్నారు అందరూ. 4 రోజులు కాదు, వారం అయింది రావట్లా. తాళం వేస్తుంది ఇంటికి వెళ్తే. ఫోన్ స్విచ్ ఆఫ్. ఆమెకు బాగా దగ్గరగా ఉండే వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్. ఇక చేసేదేమీ లేక ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంతకు విషయం ఏంటంటే, ఈ 70 మంది కూడా హోంగార్డ్ నుంచి డిఎస్పీ స్థాయి వరకు అధికారులు. ఈమె దగ్గర చిట్టి పాట డబ్బులు కట్టిన వాళ్ళు. ఇలా మోసపోయామని తెలిసి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వాళ్ళే ఒక బృందంగా ఏర్పడి ఆమె కోసం గాలిస్తున్నారు, సెలవులు పెట్టి. మరి ఏం చేస్తారు? తప్పదుగా. ఎందుకంటే ఏదో కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఉపయోగపడతాయి అని కొంత ఆశతో ఇలా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పోలీసులే సాధారణంగా ఎవరైనా మోసపోతే చెప్తారు, ఇలా చిట్టీలు కట్టొద్దు, వడ్డీలకు ఇవ్వద్దు, మిమ్మల్ని మోసం చేస్తే మీకు న్యాయం జరగదు అని. కానీ పాపం ఏం చేస్తాం? పోలీసులే మోసపోయారు ఈ శ్రీదేవి చేతిలో.